హలో అందరికీ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న విషయం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ గ్రూమింగ్ క్లాస్ ఈరోజు చెప్తున్నాను. నా స్టూడెంట్స్తో పాటు మీరు కూడా వినండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేసుకోవాలి సెల్ఫ్ మేకప్ అనేది చెప్తాను. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి అండ్ అలాగే చాలామంది ఇప్పుడు పూజలు అవన్నీ చేసుకుంటారు కాబట్టి యూజ్ అవుతుంది. సెల్ఫ్ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు నన్ను చూసి నా దగ్గర నుంచి టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. నా ఫేస్ మీదనే మీరు డైరెక్ట్ చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. చాలా న్యాచురల్గా ఎలా కనిపించాలో కూడా దీన్ని బట్టి మీరు నేర్చుకుంటారు. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాము. ఇది మనకి రెగ్యులర్గా ఎలా దసరా వరకు అన్ని ఫెస్టివల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కాబట్టి ఎప్పుడు ఏ మేకప్ చేసుకున్నా న్యాచురల్గా ఎలా కనిపించాలనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. ఓకే గైస్, సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి పెద్ద టాస్కే. అదర్ పర్సన్స్కి మనం చేయగలుగుతాం కానీ మనది మనం చేసుకోవడం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు మంచి టిప్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఫేస్ మొత్తం వెట్ వైప్స్తోని క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోవడం కోసం కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను. కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫేస్ కాస్త డ్రై అవ్వనిస్తున్నాను. చూడండి, జస్ట్ ఎలా అంటే నా ఫేస్ పైన చూడండి, నేను క్లీన్ చేసిన తర్వాత పింపుల్స్తో ఉండిపోయిన మరకలన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. వితౌట్ మేకప్ నా ఫేస్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆఫ్టర్ మేకప్ కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్. ఇందులో 3-in-1 ట్యూబ్స్ దొరుకుతాయి, లేదంటే మనం సపరేట్గా మాయిశ్చరైజర్స్, టోనర్స్ ఇలా 3 విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను నా ఫేస్ పైన. చూడండి, ఆల్రెడీ వెట్ వైప్తో క్లీన్ చేసాం కాబట్టి ఫేస్ అంతా నీట్గా అయిపోయింది. ఏం డాట్స్ ఉన్నాయన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు స్కిన్ ప్రిపరేషన్ చేస్తున్నాను మాయిశ్చరైజర్తో. ఎవరి స్కిన్ టోన్కి ఏ మాయిశ్చరైజర్ వస్తుందో చూసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు లిక్విడ్ టైప్ వాడండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం మ్యాట్ ఫినిష్లో ఉన్నవి వాడండి. ఓకేనా? కాంబినేషన్ స్కిన్ వాళ్ళు క్రీమీ బేస్డ్ వాడితే పర్వాలేదు. మీ దగ్గర ఏది అవైలబుల్ అనిపిస్తే, మీ స్కిన్కి ఏది బాగుంటుంది అనిపిస్తే స్కిన్ ప్రిపరేషన్కి అదే వాడండి. మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, మీరు ఎలా పడితే అలా మనకిష్టం వచ్చినట్టుగా రుద్దకూడదు. ఓకేనా? నీట్గా స్కిన్ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనం స్కిన్ ప్రిపరేషన్ సరిగా చేయకపోతే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండదు. న్యాచురల్గా కనపడటానికే మనం ట్రై చేస్తాం. దాదాపు మనమేం పెళ్లి కూతురులాగానో రిసెప్షన్ పెళ్లి కూతురులాగానో రెడీ అవ్వట్లేదు. ఇప్పుడు ఓన్లీ వరలక్ష్మి వ్రతం లేదా రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టడానికి వెళ్ళేటప్పుడు జర్నీస్ చేస్తాం. ఇవన్నీ మనకు ఉంటాయి, బయట తిరుగుతుంటాం కాబట్టి ఎంత తిరిగినా స్వెట్ వచ్చినా సరే మేకప్ చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఎక్కువ కేకీగా ఉండేలాగా చేసుకోకూడదు. మేకప్ నీట్గా స్కిన్ పైన అసలు మేకప్ వేసారా వేయలేదా అని అన్నట్టుగా కనిపించేలాగా ఉండాలి తప్ప బొమ్మలాగా రెడీ అవ్వకూడదు, బాగోదు. ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇదంతా మేకప్ అన్నట్టుగా. ఓకేనా? మాయిశ్చరైజర్ చేసిన తర్వాత ఒక 5 minutes అలా వదిలేసేయండి, స్కిన్ డ్రై అయిపోతుంది. సో నేనైతే డ్రై అవుతుంది నాకు ఆల్మోస్ట్, ఎందుకంటే ఏసీ ఆన్ చేసే పెట్టాను కాబట్టి కంప్లీట్గా పెడుతున్న వెంటనే డ్రై అయిపోతుంది. కొంచెం ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళు వెదర్ని బట్టి టైం తీసుకోండి. నా దగ్గర అయితే ఇన్ని ప్రైమర్స్ ఉన్నాయి. చూడండి, చాలా ప్రైమర్సే ఉన్నాయి. కాకపోతే మన స్కిన్కి ఏది యూజ్ అవుతుంది, మన స్కిన్ ఆయిలీనా, డ్రైయా, లేకపోతే కాంబినేషనా అన్నీ చూసుకొని వాడండి. ప్రైమర్ని నేను ఇప్పుడు కలర్ బార్ యూజ్ చేస్తా. చాలా బాగుంది, కలర్ బార్ బాగుంది, ఇన్సైడ్ కూడా బాగుంది, నాకు నచ్చింది. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అవి తీసుకోండి. స్కిన్ పైన ప్రిపరేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మళ్ళీ. ప్రైమర్ అనేది లేకుండా మేకప్ అస్సలు స్టార్ట్ చేయనేకూడదు. ఓకేనా? ఖచ్చితంగా తీసుకోండి. నేనేమంటున్నా అంటే స్విస్ బ్యూటీ ప్రైమర్ ఉంది కదా, అది నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. చాలామంది ఏమనుకుంటారంటే హెవీ బ్రాండ్ ఐటమ్స్ వాడితే మేకప్ హైలైట్గా ఉంటుంది అని అనుకుంటారు కదా. అది నిజమే, కాదనట్లేదు. కానీ ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీవి వాడినా, లో బడ్జెట్ వాడినా సరే, హై బ్రాండ్వి వాడినా సరే మన ఫేస్ని మన ఫేస్ లాగా చూపించడానికే ట్రై చేయాలి. మనకున్న అందాన్ని వేరే ఈ అమ్మాయి ఎవరు గుర్తుపట్టలేదు అని అనేలాగా చేయకూడదు. ఉన్న అందాన్ని రెట్టింపు చేయాలంతే. మీకు కనిపిస్తున్నాయా నా ఫేస్ పైన పింపుల్ డాట్స్? అవన్నీ కూడా ఓపెన్ పోర్స్ని అయితే ఈజీగా మినిమైజ్ చేసేస్తుంది ఇది ప్రైమర్.
డాట్స్ని కొంచెం కవరప్ చేస్తుంది, స్కిన్ కూడా స్మూత్ అయిపోతుంది అనమాట. ఇట్లా టచ్ చేస్తే గ్లాసీగా అయిపోతుంది ప్రైమర్ పెట్టగానే. ప్రైమర్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు, జస్ట్ 1-2 డ్రాప్స్ మాత్రమే యూస్ చేయాలి, ఎక్కువగా పెట్టకూడదు. ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే స్వెట్ ఏరియా లేని దగ్గర కూడా స్వెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి అలా పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కడైతే డాట్స్ అనిపిస్తుంది, ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ అనిపిస్తుంది, పోర్స్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుందో ఆ ఏరియాస్లో పెట్టేసుకోండి. నేను నా ఫేస్ మొత్తం పెట్టేస్తున్నాను, మిగిలింది అంతా కూడా నెక్కి కూడా అప్లై చేసేస్తాను. మీరు మీ వీలును బట్టి మీరు పెట్టుకోండి. బ్రాండ్ ఏది అనేది మాత్రం ఇంపార్టెంట్ కాదని చెప్తాను, బట్ నేను వాడేవన్నీ నేను మీకు బ్రాండ్స్తో చెప్తాను. మాయిశ్చరైజర్ వచ్చేసి డాట్ అండ్ కీది యూస్ చేశాను, ప్రైమర్ వచ్చేసి కలర్ బార్లో యూస్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక్కటే బ్రాండ్ అని ఏం చెప్పట్లేదు, ఏది చేతికి వస్తుంది, ఏది స్కిన్కి సెట్ అయిపోతుందో అదే నేను వాడి చూపిస్తున్నాను. ఫైనల్గా న్యాచురల్ లుక్ వచ్చిందా లేదా అనేది మీరే చూసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిన్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కన్సీలర్ పెట్టేద్దాం. ఇదివరకు నేను చెప్పిన మేకప్స్లలో మీకు డైరెక్ట్ ఎట్లా చేసుకోవాలి కన్సీలర్ లేకుండా అని చెప్పాను ప్రీవియస్, కానీ ఇప్పుడు కంప్లీట్గా ప్రతి ఒక్క ఐటెంని యూజ్ చేసుకుంటూనే హెవీ మేకప్ లుక్ కనబడకుండా న్యాచురల్గా ఎట్లా కనబడాలో చూపిస్తా. నేను స్విస్ బ్యూటీ, మెబిలిన్, రీకోడ్ ఇవన్నీ ఉన్నాయి కన్సీలర్స్, కాకపోతే నేను మెబిలిన్లో నుంచి ఫిట్ మీ యూజ్ చేస్తున్నా. నా టోన్కి ఏదైతే వస్తుందో అది. టోన్ విషయానికి వస్తే ఎప్పుడు కానీ ఫౌండేషన్స్ని, కన్సీలర్స్ని కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు నేను వాడేది కన్సీలర్, దాన్ని మనం ఏ టోన్లోనైతే ఉన్నామో కొంచెం ఫేర్గా ఉంటే అంతకంటే కొంచెం తక్కువ ఫేర్, అంటే 1 or 2 టోన్స్ తక్కువ ఉన్నదే వాడాలి. అంటే నేను ఇప్పుడు నా కలర్లో ఉన్నాను మీరు చూస్తున్న వీడియోలో, దానికంటే కొంచెం డల్ కలర్ది నేను తీసుకోవాలి కన్సీలర్. ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను, డార్క్ స్పాట్స్ దగ్గరే కాకుండా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ అనుకున్నాం న్యాచురల్ లుక్ ఇవ్వాలి అని చెప్పేసి. చూడండి, న్యాచురల్ లుక్ కోసం మనం కంప్లీట్గా చేస్తున్నాం. నేను ఇలా ఫేస్ని స్మైలింగ్ చేసుకుంటూ పెడుతున్నాను, ఎందుకంటే స్మైల్ చేసినప్పుడు ముడతలు వస్తాయి కదా స్కిన్ పైన, ఆ ముడతలని కవర్ చేయడానికి కన్సీలర్ని వాడుతున్నాను నేను. ఇది చాలా అంటే చాలా కేర్ఫుల్గా వాడాలి, ఎందుకంటే మనం నార్మల్గా కూర్చొని మేకప్ వేసుకున్నప్పుడు ముడతలు సరిగ్గా కనిపించవు. అలాంటి టైంలో ఏం చేస్తాం, నార్మల్గా మేకప్ వేసేసుకుంటాం. తర్వాత ఎప్పుడో మనం బయటికి వెళ్ళినప్పుడు నవ్వడము, మాట్లాడడము ఏదో ఒకటి చేసినప్పుడు రింకిల్స్ అంతా ఓపెన్ అవుతాయి, అంటే ముడతలు కొంచెం షో అప్ అవుతాయి. అలాంటి టైంలో ఏమవుతుందంటే పగిలినట్టు అవుతుంది మేకప్. అందుకోసమని ముందు జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్తున్నట్టు వేసుకోండి. నవ్వుకుంటూ ఫేస్ని అష్టవంకర్లు తిప్పుకుంటూ వేసుకోండి. ఓపెన్గా చెప్పాలంటే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. నీట్గా బ్రష్తో బ్లెండ్ చేస్తున్నా. మీ దగ్గర చిన్న బ్లెండర్స్ ఉంటాయి కదా, వాటితో చేసేసుకోండి. నాకు బ్రష్ అనేది ప్రొఫెషనల్గానే ఉంటుంది, ఇది వాడడం వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం బ్లెండర్స్ యూజ్ చేయండి. ఒకవేళ బ్రష్తో వాడితే గీతలు పడిపోతుందేమో స్కిన్ పైన అని ఎవరికన్నా డౌట్ అనిపిస్తే కనుక స్మాల్ బ్లెండర్స్ ఉంటాయి, బ్యూటీ బ్లెండర్స్, అవి యూజ్ చేయండి. ఓకేనా. కన్సీలర్ కంప్లీట్ అయిపోయింది నాది. దాని తర్వాత బ్యూటీ బ్లెండర్ ఉంది ఒకటి, దాంతో నేను ఎక్సెస్ ఏమన్నా ఉందేమో తీసేస్తున్నా. ఎక్సెస్ మీన్స్ కొంచెం ఫౌండేషన్ కానీ కన్సీలర్స్ కానీ ఫేస్ పైన ఎక్కువ అయిపోయినాయి అంటే మనం తర్వాత తీయలేం, కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కువ అనిపిస్తే అక్కడ తీసేసేయాలి. దాని తర్వాత మళ్ళీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ ముడతలు కానీ ఉంటాయా, ఎవరికైనా ఉంటాయి కామన్గా. ఇప్పుడు ఏజ్ లిమిటే లేదు, ఖచ్చితంగా ముడతలు వస్తుంది స్కిన్. సో అలాంటి వాటిని కవర్ చేయడానికి మళ్ళీ బ్రష్తోని కొంచెం బ్లెండింగ్ చేస్తున్నాను, ట్యాపింగ్ మోషన్లో చేస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత కొంచెం స్పేస్ ఇద్దాము కన్సీలర్కి. అంతలోపు నేను ఈ ఫౌండేషన్స్ గురించి చెప్తాను. నా దగ్గర అన్ని ఫౌండేషన్స్ ఉన్నాయని చెప్తున్నాను. రీకర్డ్, చార్మసీ మిలానో, హుడా బ్యూటీ, మ్యాక్, నార్స్, ప్రతి ఒక్కటి ఉంది. ఫరెవర్ 52ని ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అదే యూజ్ చేయండి, బ్రాండ్ ఇది అని అవసరం లేదు. మనకి ఎంత ఫౌండేషన్ కావాలి అన్న విషయం ముందే తెలియదు కాబట్టి ఫస్ట్ తక్కువే వేసుకోండి. సో నేను రోజు మేకప్ క్లాసెస్ చెప్తున్నాను, రోజు అందరికీ చేస్తూ ఉంటాను కాబట్టి ఎంత ఫేస్కి ఎంత పడుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను సరిపడా. సో మీరు మాత్రం ఒక 1-2 డ్రాప్స్ వేసుకుంటూనే ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, కంప్లీట్గా ఒక బ్యూటీ బ్లెండర్ని
తడపాలి, ఖచ్చితంగా వెట్ ఉండాలి. డైరెక్ట్ డ్రై బ్యూటీ బ్లెండర్తోని మన ఫేస్ పైన బ్లెండ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ ఉంటుంది మీ దగ్గర. ఎందుకు చేయకూడదు అంటే పొడిగా ఉన్న బ్యూటీ బ్లెండర్తోని ఫేస్ పైన బ్లెండింగ్ చేస్తే కనుక అక్కడ ఉన్న ఏదైనా సరే, కన్సీలర్ అయినా సరే, ఫౌండేషన్ అయినా సరే కంప్లీట్ బ్లెండర్కి వెళ్ళిపోతుంది, మన స్కిన్ పైన ఆగదు. సో నా ఫేస్ పైన ఉన్న పింపుల్స్ ఎంత నీట్గా కవరప్ అవుతున్నాయో మీరే చూడండి. ఓకేనా? వన్ సైడ్ మొత్తం క్లియరా? కంప్లీట్గా పింపుల్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. వన్ సైడ్ చేసుకున్న తర్వాతనే ఇంకొక సైడ్ చేస్తాను నేను. ఎవరికైనా సరే, క్లయింట్కైనా సరే, ఎవరికైనా సరే నేను చేసేటప్పుడు వన్ సైడ్ చేసిన తర్వాతే ఇంకొక సైడ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే తెలుస్తుంటుంది కదా, కొంతమందికి ఇచ్చింగ్ వస్తుంది, కొంతమందికి పడుతుందా పడదా, సెన్సిటివ్ ఉన్నారా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం ముందు జాగ్రత్తగా వన్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది. వన్ సైడే చేసుకోవడంలో ఇంకొక చిన్న చిట్కా కూడా చెప్తా. వన్ సైడ్ చేసుకున్నాక వాళ్ళకి కనుక అది సూట్ అవ్వలేదు అని మనకు అనిపిస్తే ఈజీగా క్లీన్ చేసేయచ్చు. మనకి ఫౌండేషన్, కన్సీలర్స్ మిగిలిపోతాయి కదా. ఇదొక చిన్న టిప్ అన్నమాట, బిజినెస్ టిప్. ఓకే, చూడండి ఫేస్ మొత్తం బ్లెండ్ అయిపోయింది. పింపుల్ డాట్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఏం కనిపించట్లేదు. ఫౌండేషన్ కూడా బ్లెండింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇయర్స్ వదిలేయద్దు, నెక్ని వదిలేయద్దు, కలర్ అంతా డిఫరెన్స్గా కనిపిస్తుంది. కాబట్టి నెక్ని, ఇయర్స్ని చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలా వీలైతే అలాగే చేసుకోండి. బ్రష్తో అయితే బ్రష్తో చేసుకోండి, బ్లెండర్తో అయితే బ్లెండర్తో చేసుకోండి. ఇదే వాడాలి అని ఏం లేదు. మనము దేంట్లో పర్ఫెక్ట్ అని అనిపిస్తే దాన్నే యూస్ చేయండి. ప్రొఫెషనల్గా బ్రషెసే వాడతారు కదా అని చెప్పేసి బ్రషెస్ వాడడం రాకపోయినా సరే ట్రయల్స్ చేస్తానంటే ఫెయిల్ అయిపోతుంది. అలవాటు అయ్యేంత వరకు బ్లెండర్స్తో చేసుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను. అప్పుడప్పుడు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ టైం అని అనుకున్నప్పుడు మాత్రం ప్రాక్టీస్ చేసేసుకోండి. అంతేగాని క్లయింట్ల పైన లేదంటే మీరు ఎటైనా వెళ్తున్నారు అని అన్నప్పుడు బ్రషెస్ యూజ్ చేయరాకపోయినా సరే చేస్తారు అంటే మొత్తం మేకప్ అంతా పాడైపోతుంది. కొంచెం జాగ్రత్త. ఓకేనా? ఇక్కడ నేను చేసుకుంటున్నాను కదా బ్రష్తో, ఎక్కడైనా మీకు మేకప్, ఫౌండేషన్స్, కన్సీలర్స్ అక్కడక్కడ స్టక్ అయిపోయినట్టు కేకీగా కనిపిస్తుందా? లేదు కదా. సో వాడడం వస్తేనే వాడండి, లేదంటే వదిలేసేయండి. నేర్చుకుంటాం నిదానంగా, ఒకేసారి అన్నీ రావాలని ఏం లేదు. రాఖీ పండగ వచ్చేసింది, వేరే వేరే ఊర్లలోకి వెళ్తాం అన్న తమ్ముళ్ళకి రాఖీలు కట్టడానికి కదా. వరలక్ష్మి వ్రతం వచ్చేసింది, వాయినం ఇస్తాము, తీసుకోవడానికి కూడా వెళ్తాము. కాబట్టి మనం ఎంత బాగా కనిపించాలి. ఇది వరకు మనకు మేకప్స్ గురించి తెలీదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తారంటే, ఇదివరకు లిప్స్టిక్ కానీ, ఐబ్రో పెన్సిల్ కానీ విచ్చల విడిగా వాడేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత మొత్తంలో వాడాలి, ఎలా వాడితే న్యాచురల్గా వస్తుంది అనేది చూసుకోండి. లిప్స్ డ్రై అవ్వకుండా నేనైతే లిప్ బామ్ అప్లై చేశాను. లిప్ ప్రైమర్స్ కూడా ఉంటాయి, మీరు ఏదన్నా యూస్ చేయొచ్చు. నేనైతే రెగ్యులర్గా వాడే లిప్ బామ్ని యూస్ చేశాను. ఇప్పుడు ఫౌండేషన్ వేసుకున్నాను కదా, గ్రిప్ స్ప్రే అన్నమాట. ఇది రీకోడ్ నుంచి తీసుకున్నాను నేను. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, 300-400 నుంచే స్టార్ట్ ఉంది రీకోడ్లో. చాలా బాగుంది. గ్రిప్ స్ప్రే ఎందుకనంటే మన ఫౌండేషన్ని లాక్ చేయడానికి, మన ఫేస్ పైన నుంచి ఎటు కదలకుండా. అంటే డ్రై అయిపోయిన వెంటనే ఒకవేళ గ్రిప్ స్ప్రే కనుక చేసి ఉంటే పట్టేస్తుంది అనమాట మన ఫేస్కి. సో ఎలాంటి టెన్షను ఉండదు మనకి, ఎలా కేకీ అయిపోతుందేమో అని. దాని తర్వాత లూజ్ పౌడర్స్ యూస్ చేస్తున్నాను. చూడండి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి లూజ్ పౌడర్స్ కూడా, కానీ మనం ఏది కావాలనుకుంటే అదే యూస్ చేయాలి మన స్కిన్ టోన్కి. నాకు ఫిట్ మీ బెటర్ అనిపించింది, సో నేను నా టోన్కి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను ఫిట్ మీ తీసుకుంటున్నాను. ఎన్వైబీలో ఉన్నాయి, నైకాలో ఉన్నాయి, రీకోడ్లో ఉన్నాయి, కలర్ బార్లో ఉన్నాయి, హుడా బ్యూటీ, అంటే అన్ని బ్రాండ్స్లలో అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు. ఇది అది అని ఏం లేదు. ట్రయాంగిల్ షేప్లో ఉన్నా మన దగ్గర స్పంజెస్ కానివ్వండి, బ్లెండర్స్ కానివ్వండి, అన్ని షేప్స్లలో ఉన్నవి మన దగ్గర ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో లేకపోతే ఎలాగా అంటే ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వండి, వాష్ చేసుకొని నీట్గా. మనం ఫౌండేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కానీ లూజ్ పౌడర్ని కూడా ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండాలి అంతే తప్ప డ్రాగ్ చేయకూడదు. అంటే డ్రాగ్ మీన్స్
ఇట్లా రుద్దకూడదు అనమాట. ఇట్లా ట్యాపింగ్ చేస్తూ ఉంటేనే ఫౌండేషన్ పైన లూజ్ పౌడర్ పట్టుకుంటుంది. అండ్ ఇంకొకటి చిన్న టిప్ చెప్తాను, నోట్ చేసుకోండి. లూజ్ పౌడర్ వేసేటప్పుడు పౌడర్ పైన మనము స్పంజ్ పెట్టి ఇట్లా డస్ట్ అవుట్ చేసేయాలి, దులపాలి. దులిపిన తర్వాతనే ఫేస్ పైన వేయాలి. లేకపోతే స్పంజ్కి ఎట్లా అయితే పట్టి ఉంటుందో అదే మళ్ళీ మన ఫేస్ పైన పడుతుంది. అంటే డాట్స్ ఒకవేళ స్పంజ్ పైన ఉంటే అదే తీసుకెళ్ళి మనం ఫేస్ పైన వేస్తే డాట్స్ పడిపోతుంది. అప్పుడు మళ్ళీ మన మేకప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ వెట్ వైప్స్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అదంతా తలనొప్పి మనకు వద్దు అని అనిపిస్తే ఇలా చేసేసుకోండి. కళ్ళ కింద మాత్రం స్పంజ్ని సన్నగా మడిచిపెట్టుకొని నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. ఎందుకంటే చెప్పాను ఇదివరకు, రింకిల్స్ అనేవి కళ్ళ దగ్గర, లిప్స్ దగ్గరే ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే స్వెట్ వస్తే కనుక ఒకవేళ చారల్లాగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కళ్ళపైన కూడా మంచిగా నీట్గా కళ్ళపైన ట్యాపింగ్ అవసరం లేదు, జస్ట్ లైట్గా రుద్దినా సరిపోతుంది. నెక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే కన్సీలర్, ఫౌండేషన్, ప్రైమర్, లూజ్ పౌడర్, కాంపాక్ట్ ఏదైనా సరే నెక్కి, ఇయర్స్కి వేయాల్సిందే. లేదంటే కలర్ టోన్ అంతా చేంజ్ అయిపోతుంది. నెక్, ఇయర్స్, ఫేస్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. స్మైల్ లైన్స్ చూసారా ఎలా వస్తున్నాయి మనం స్మైల్ చేసినప్పుడు? అందుకోసమని కళ్ళ దగ్గర రింకిల్స్ని స్మైల్ లైన్స్ లిప్స్ దగ్గర క్లియర్గా చేసుకుంటూ బ్లెండింగ్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఏమన్నా అకేషన్స్ వస్తున్నాయి అంటే పెద్ద టాస్క్ కదా అండి రెడీ అవ్వడం. సో అనుకుంటాం కానీ ఇలా టైం తీసుకొని రెడీ అయ్యే టైమే ఉండదు అసలు మనకి. ఇంత ప్రొఫెషనల్గా రెడీ అవ్వాలి, న్యాచురల్గా రెడీ అవ్వాలి అని అనుకుంటాము, టైంకి హడావుడి పడిపోతుంటాం. అందుకోసమే నేను కొంచెం ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మీకు అందరికీ యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లూజ్ పౌడర్ వేసాను కదా, దాని తర్వాత కాంపాక్ట్ వేస్తున్నాను. కాంపాక్ట్ వేయడం వేయకపోవడం అనేది మన విష్ అంతే. మస్ట్ అండ్ షుడ్గా వేయాలని ఏం లేదు, మన ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లూజ్ పౌడర్ తోటి ఎనఫ్ అయిపోయింది మేకప్ అంటే వదిలేయండి. లేదు కంపల్సరీ వేసుకోవాలి అని అనిపిస్తే మాత్రమే వేసుకోండి. లూజ్ పౌడర్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత డస్ట్ అవుట్ చేస్తున్నా. బ్రష్ తీసుకొని నేను ఎంత దూరం నుంచి డస్ట్ అవుట్ చేస్తున్నానో చూడండి. మరీ ఫేస్ మీద రుద్దినట్టు కాకుండా దూరం నుంచి డస్ట్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే ఇందాక మనం ఫౌండేషన్ వేసినప్పుడు ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి రిమూవ్ చేసాం కదా, అదేవిధంగా పౌడర్ కూడా ఓవర్గా అయింది అని అంటే ఫేస్ తెల్లగా కనపడిపోతుంది. సో అందుకోసమని డస్ట్ అవుట్ చేసేసిన. సో ఇప్పుడు ఫేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఐ మేకప్. ఓకేనా? మన అందం రెట్టింపు అయ్యేది ఇక్కడేనండి. ఐ మేకప్తోనే అందం రెట్టింపు అవుతుంది. నా దగ్గర ఐ ప్యాలెట్స్ కూడా చాలానే ఉన్నాయి. అందులో నుంచి 7 కలర్ అనే దాన్ని మాత్రం నేను తీసుకుంటున్నాను. సారీ, ఇది కూడా కాదు. సింపుల్ మేకప్ అనుకున్నాం కాబట్టి, న్యాచురల్ లుక్ కనపడేలాగా తీసుకుంటున్నాం కాబట్టి, మనం పెళ్లి కూతురు గెటప్స్ కానీ గ్రూము, బ్రైడ్ ఏం చేయట్లేదు కాబట్టి న్యాచురల్ లుక్ కనిపించే వాటిని మాత్రమే తీసుకుందాం. ప్యాలెట్స్ అయితే చాలానే ఉన్నాయి చూడండి. మ్యాక్ అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుందండి, అది కొంచెం చూసుకోండి. ఒకవేళ ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే బాగుండాలి అని అనుకుంటే కనుక డేర్ చేసి తీసుకోవచ్చు, అవేం పాడైపోయేవి కాదు కాబట్టి. ఒకవేళ మేకప్ ఆర్టిస్టులకైతే బడ్జెట్ ఎంతైనా తీసుకుంటే యూజ్ అవుతాయి ఈవెంట్స్ వల్ల, సో ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే బడ్జెట్ ఫ్రెండ్లీవే తీసుకోండి, ఎందుకంటే తక్కువ మేకప్స్ చేసుకుంటారు, ఏదో వెళ్ళేటప్పుడు మాత్రమే చేసుకుంటారు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోండి. నేను ఇప్పుడు న్యాచురల్గా కనిపించడానికి న్యూడ్ కలర్స్తోని ఐ మేకప్ చేస్తున్నాను. ఫస్ట్ ఐ బేస్ అయితే ఎప్పుడు కూడా బ్రిక్ కలర్ అంటే బ్రౌన్ కలర్ మాత్రమే వేయాలండి, న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. దానికంటే ముందు ఒకసారి నేను లూజ్ పౌడర్ తోటి నీట్గా చేస్తున్నా ఐని.
జస్ట్ అలా లూజ్ పౌడర్ మీద హ్యాండ్ పెట్టేసి జస్ట్ ట్యాప్ చేస్తున్నాను అంతే. ఐకి ఎప్పుడు కానీ బేస్ బ్రౌన్ కలరే వేయాలి, బాగుంటుంది, చాలా న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. అందం అంతా కళ్ళలోనే ఉంటుందండి సీరియస్లీ. లిప్స్టిక్ వేసాము, ఐకి మేకప్ చేసాము అంటే సరిపోతుంది, బాగుంటుంది. చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ, రిసెప్షన్లకు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే పార్టీ, శారీ సెరమనీస్ ఏదన్నా సరే అండి, మనం పార్టీకి వెళ్ళినప్పుడు డ్రెస్ని బట్టి ఐ మేకప్ చేస్తాం, లిప్ మేకప్ చేస్తాం. కానీ న్యాచురల్ లుక్కి మాత్రం అలా అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఐ మేకప్కి బేస్ బ్రౌన్ కలర్ ఇచ్చేసుకొని దాని తర్వాత ఏదో ఒక షిమ్మరీ కలర్ అంటే గోల్డ్, సిల్వర్, ఏదన్నా లైట్ కలర్ అనమాట, కొంచెం షైనింగ్ వచ్చేది, రోజ్ గోల్డ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, పీచ్ పింక్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఇలా లైట్గా కనిపించే కలర్స్ని మాత్రమే అప్లై చేయమని చెప్తాను. అప్పుడే ఐస్కి కొంచెం న్యాచురల్ లుక్ వస్తుంది. మనం ఏం పెళ్లి కూతురులాగా రెడీ అవ్వట్లేదు కదండి, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, న్యాచురల్ లుక్ అని. సో 2 ఐస్ని అలాగే చేస్తున్నాను చూడండి. చేయడం అయిపోయింది. దాని తర్వాత కౌంటరింగ్ అంటే ఏంటో తెలియదు చాలామందికి. అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? మన స్కిన్ కనుక రౌండ్ షేప్లో మన ఫేస్ ఉంటే మన బుగ్గలు కనిపించాలి అని అనుకున్నప్పుడు ఇలా ఫిష్ మూతిలాగా పెట్టేసి బుగ్గలకి ఒక కట్ క్రీస్ ఇచ్చేస్తాం. దీనికి చూడండి, కొంచెం మన స్కిన్ టోన్కి కొంచెం తక్కువ టోన్, ఇందాక కన్సిలర్ ఎట్లా తీసుకున్నాము అట్లా కొంచెం తక్కువ టోన్ తీసేసుకోవాలి. తక్కువ టోన్ తీసుకున్న తర్వాత బుగ్గల పైన ఇట్లా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఒక లైన్ ఏర్పడుతుంది. లైన్ ఏర్పడడం వల్ల మన ఫేస్లో ఒక షేప్ అనేది క్రియేట్ అవుతుంది. పైన బుగ్గలు మంచిగా ఉన్నట్టు, అంటే ఫేస్ మొత్తం స్మూత్గా ఒకే లెవెల్లో ఉండకుండా బుగ్గల ప్లేస్లో బుగ్గలు ఇలా ఉండేలాగా ఈ కౌంటరింగ్ అనేది చూపిస్తుంది అనమాట. జస్ట్ ఒక చిన్న లైన్ లాగా అంతే. ఎక్కువ కావాలి అనిపించుకున్న వాళ్ళు పెట్టేసుకోండి. సో నాకు సరిపోతుంది, ఎందుకంటే నాకు అసలు చేయాల్సిన పని లేదు. లిఫ్టింగ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది బుగ్గలు ఇట్లా పైకి రావాలి అని అనుకున్నప్పుడు. దాని తర్వాత హైలైటర్ అండ్ బ్లష్, అది ఎక్కడ వేస్తాం? చాలామంది నోస్ దగ్గర నుంచి చెంపల వరకు వేస్తారండి, జోకర్ లాగా కనిపిస్తారు. నిజంగా అలా వేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా స్టూడెంట్స్తో పాటు మీకు చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మనకు న్యాచురల్ లుక్ కావాలి అని అనుకున్నాం కదా. న్యాచురల్ లుక్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ లైట్ పింక్, అంటే బేబీ పింక్ కంటే లైట్, అంటే పీచ్ లాగా కొంచెం సిల్వర్ యాడ్ అయి ఉండేలాగా చూసుకోండి. మనము ఎప్పుడు కానీ నోస్ దగ్గర నుండి చేయకూడదని చెప్తున్నా. బుగ్గలకి హాఫ్ నుంచి పైకి ఐబ్రోస్ వరకు చేసుకోవాలి, ఓకేనా? అలా చేస్తేనే మనం నీట్గా కనిపిస్తాం. లేదంటే జోకర్ పట్టడానికి గెటప్ వేసి తీసుకొచ్చి ఆటలాడించినట్టుగా ఉంటుంది మన ఫేస్. సో అలా చేయకూడదు. ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా చూడండి, నీట్ లుక్ వస్తుంది. అర్థమైంది కదా? బ్లష్, హైలైటర్ 2 కలిపిన ప్యాలెట్ ఇది. హైలైటర్ని కూడా నేను మళ్ళీ యూజ్ చేస్తాను దీనిపైన. చూడండి, కొంచెం ఫోర్హెడ్ వరకు ఎందుకు వేస్తున్నానంటే మనం న్యాచురల్గా కనిపించడానికి, లైట్గా పీచ్ కలర్ కనిపిస్తే బాగుంటుంది ఫేస్ పైన అని. అర్థమవుతుందా అండి? బ్లష్, హైలైటర్స్ ఎప్పుడు కానీ ఎవరికి కానీ ఎక్కువ వేయకూడదండి. కలర్ డల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసినామంటే ఇంకా వాళ్ళు కోతిలాగా కనిపిస్తారు. హైలైటర్ కొంచెం చెమ్కీది తీసుకుంటున్నాను నేను, ఇంకొకటి బ్లష్తో పాటు.
లైట్ గోల్డ్ కలర్ తీసుకొని వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదు, మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఐ మేకప్ కానివ్వండి, బ్లష్ కానివ్వండి, ఇదంతా కూడా నీట్గానే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఒక హైలైటర్తో ఒక చిన్న సెట్టింగ్ అనమాట. సెట్టింగ్ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏం లేదండి, సిల్వర్ కలర్ ఉంది కదా హైలైటర్ ప్యాలెట్లో, అందులో నుంచి సిల్వర్ కలర్ని తీసుకొని ఐబ్రోస్ కింద ఒక డ్రాగ్ గీస్తాను చూడండి. ఎందుకు అంటే కొంచెం గ్లాసీ లుక్ కనిపించడానికి. అంటే మనం కదిలిన ప్రతిసారి కూడా ఒక షైన్ వస్తుంది అనమాట మన ఫేస్లో. అది కొంచెం ఎలివేట్ అవ్వడం కోసం నేను హైలైటర్ని యూజ్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కనిపిస్తుందా నీట్గా? నెక్స్ట్ 2 సైడ్లు అలాగే పెట్టేసుకుంటున్నా. మనకి ఇష్టమైతే కళ్ళకి పెట్టొచ్చు, లేకపోతే లేదు. కళ్ళు స్టార్టింగ్లో పెట్టొచ్చు, లేకపోతే లేదని చెప్తున్నాను. అది యువర్ విష్ అనమాట. నాకు ఎక్కడైతే సెట్ చేయాలనిపించిందో అక్కడ పెట్టేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఫింగర్తోని డ్రాగ్ చేశాను అంతే, కలిసిపోవడానికి ఐ మేకప్లో. దాని తర్వాత ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్లింగ్ చేద్దాం. ఐబ్రోస్ ఫిల్లింగ్ కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారండి. ఫుల్ బ్లాక్ కలర్ పెట్టేసుకొని పెన్సిల్తో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇట్లా గీతలాగా రుత్తి పడేస్తారు. అది ఐబ్రోలాగా కనిపించదు, అప్పుడు కాటుకతో దిద్దినట్టుగా కనిపిస్తుంది. నేను పౌడర్ యూస్ చేస్తున్నాను చూడండి. ఇందులో బ్రౌను, బ్లాక్, నార్మల్ బ్లాక్ 3 కలర్స్ ఉంటాయి. ఎప్పుడు కానీ ఐబ్రోస్ని మిడిల్ నుంచి డ్రాగ్ చేయాలి, స్టార్టింగ్ నుంచి చేయకూడదు, న్యాచురాలిటీ పోతుంది. స్టార్టింగ్ నుంచి చేస్తే ఏమంటే పెన్సిల్ పెట్టాము అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది అవతల పర్సన్కి. సో అప్పుడు మనం బొమ్మలాగా కనిపించకూడదు కదా, అందుకోసమని నీట్గా ఐబ్రో పెన్సిల్ తోటి పెట్టుకున్నాక, పౌడర్తో పెట్టుకున్నాక కానివ్వండి, ఇలా కోంబింగ్ చేయండి. బ్రష్ కోంబ్ వస్తుంది దాంట్లోనే, దాంతో కోంబింగ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఐ మేకప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? కాజల్ అండ్ ఐలైనర్. ఐలైనర్ పెట్టడానికి చాలామంది ఇబ్బంది పడతారు. కొంచెం చేతులు వణుకుతున్నట్టుగా షేకింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా. దీనికి మాత్రం ఓపెన్గా చెప్పాలంటే ప్రాక్టీస్ అయితే చాలా అవసరం అండి. ఇట్లా డైరెక్ట్గా గీసుకుంటే కూడా సరిగ్గా రాదు. డ్రాగ్ లైన్ అనేది కొంచెం షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కళ్ళపైన. అందుకోసం కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. చిన్నగా, పెద్దగా, సన్నగా, లావుగా రాకుండా చూసుకోండి, 2 సేమ్ వచ్చేలాగా. ఓకేనా? ఫైనల్ లుక్ ఏంటి? లిప్స్టిక్, సారీ కాజల్ పెట్టేస్తున్నాను. ఒకవేళ కళ్ళకి వాటర్ వస్తాయని అనుకుంటే అవాయిడ్ చేసేయండి కాజల్ని, లేదు అని అనుకుంటే పెట్టేసేయండి. కాజల్తో మంచి అందం వస్తుంది కళ్ళకి. ఇంకా ఫైనల్గా లిప్స్టిక్ పెట్టేద్దాం. లిప్స్టిక్ కలెక్షన్ అయితే నా దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి. అయినా సరే నేను ప్యాలెట్ యూజ్ చేస్తా. ఎందుకు అంటారా? నాకు లిప్ ప్యాలెట్లో కలర్స్ చాలా నచ్చుతాయి అండ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఫుడ్ తిన్నప్పుడు కూడా మొత్తం వెళ్ళిపోదండి, ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఈవినింగ్ వరకు మనం ఏదైనా పార్టీకి వెళ్ళినామంటే కంపల్సరీ మనం ఫుడ్ తిన్నా సరే కొంచెమైనా మిగిలిపోతుంది అనమాట. లాంగ్ లాస్టింగ్ వస్తుంది ప్యాలెట్. అందుకే నాకు లిప్ ప్యాలెటే ఇష్టము. బడ్జెట్ ఫ్రెండ్లీలో రీకోడ్లో దొరుకుతుంది, తీసుకోండి. లిప్ కూడా ఎలా డ్రాగ్ చేస్తున్నానో చూడండి. డ్రాగ్ లైన్ హార్ట్ సింబల్ లాగా ఇస్తున్నాను పైన.
ఆల్మోస్ట్ మేకప్ డన్ కదా. దాని తర్వాత లిప్స్ పైన లిప్స్ గ్లాసీ వేస్తున్నా. గ్లాసీ అంటే ఏం లేదండి, జస్ట్ షైనింగ్ కోసం లిక్విడ్ ఉంటుంది, అది మన ఇష్టం అయితేనే పెట్టుకోవాలి. మ్యాట్ లుక్ కనిపించాలంటే గ్లాసీ పెట్టాల్సిన అవసరం లేదు పెడదామని అనుకుంటే మాత్రం పెట్టేసుకోండి. ఓకే, ఫైనల్గా నా లుక్ ఎలా చేంజ్ అయింది ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా. టిక్లీ పెట్టేసుకుందాం. సో ఫైనల్లీ నా లుక్ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది నా మేకప్ మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. న్యాచురల్ లుక్ అని చెప్పాను కాబట్టి న్యాచురల్గా కనిపిస్తుందా లేదా చెప్పండి. మీరు కూడా ట్రై చేస్తారా మరి ఈ రాఖీకి అండ్ ఫెస్టివల్స్ అన్నిటికీ? నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫైనల్గా మేకప్ ఫిక్సర్ వేసానండి. మేకప్ ఫిక్సర్ వేస్తే మనకి ఫిక్స్ అయిపోతుంది, మేకప్ లాంగ్ లాస్టింగ్ వస్తుందన్నమాట. ఎవరన్నా నా వీడియో నచ్చి ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ నా వీడియో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎవరికన్నా ప్రోడక్ట్స్ గురించి కావాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో అడగండి, చెప్తాను. ఒక డే చూసుకొని నేను గాడెస్ మేకప్ కూడా చెప్పాలనుకుంటున్నాను. 100కి 200% చెప్తాను, కాకపోతే కాస్త టైం తీసుకుంటాను. ఈరోజు న్యాచురల్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అందరికీ నచ్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయక దాదాపు కొన్ని నెలలు అయిపోతుందండి. మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఇదివరకు అయితే నన్ను ఎట్లా అయితే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నమ్మి నేను ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. సో ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు ఏం అడిగితే అది ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎన్ని డౌట్స్ ఉన్నా మేకప్లో నన్ను అడగొచ్చు. ఎలాంటి మేకప్ కావాలో కూడా చెప్పండి. సెల్ఫ్గా చేసుకోవడమా లేకపోతే అవతల ఎవరిపైన చేస్తూ చూపించాలో కూడా కామెంట్ బాక్స్లో అడగండి. తప్పకుండా నేను చేసి చూపిస్తాను. ఓకేనా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలా ఉంది బిఫోర్ లుక్ అండ్ ఆఫ్టర్ లుక్? ఐ హోప్ యూ కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. కీప్ వాచ్ మై ఛానల్. బై ఎవ్రీవన్.